కువైట్ గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అత్యధిక మంది రక్తదానం చేయడం కువైట్ చరిత్రలో ఇదే మొదటిసారని జనసేన నేతలు తెలిపారు. మెగా హీరోల బర్త్డేలంటే తమకు చాలా ప్రత్యేకమైనవని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ సైతం ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. తాము మెగా కుటుంబానికి అభిమానులమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరెన్నో చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన కువైట్ కన్వీనర్లు కంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, ఆకుల రాజేష్, బిరుద సూర్యతో పాటుగా పలువురు మెగా అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జాబిరా బ్లడ్ బ్యాంక్లో ఆగస్టు 29 అనగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో మనం అనుకున్నది ఏదో ఒక 500-600 మంది అనుకున్నాం. ఈరోజు చరిత్రలో ఈ బ్లడ్ బ్యాంక్ చరిత్రలో కూడా ఇంతవరకు వీళ్ళు ఇంత జనాన్ని చూడలేదని చెప్పారు. అలాగే స్టాఫ్ సరిపోకుండా ఉంటే కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని ఇక్కడ రప్పించడమే కాకుండా ఇక్కడి నుంచి అదాన్ హాస్పిటల్ కూడా 2 బస్సులను అక్కడ పంపేయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన, అలాగే ఏదైతే పెద్దలు మనం ఇచ్చినటువంటి పిలుపుని గౌరవించి అందరూ కూడా ఇంతమంది తండోపతండాలుగా జనాలు ఇక్కడ రావడం అనేది చాలా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం గల్ఫ్ జనసేన కార్యవర్గం ఏ ఒక్కరిని కాదు, దీని కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగా కూడా వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిలో వారు కష్టపడడం వల్లే ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఇంత ఘన విజయం సాధించగలిగాము. అలాగే దీనికి సహకరించినటువంటి మన పెద్దల కుటుంబ సభ్యులను సుధాకర్రావు గారు కావచ్చు, టీడీపీ సభ్యులు అందరూ కూడా కావచ్చు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే టీడీపీ మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళే కాకుండా తెలుగు సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఆయనకి అభిమానులు ఉంటారనడానికి నిదర్శనమే ఇది. కని విని కువైట్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజు దండోపదండాలుగా ఇక్కడికి వచ్చి ఆయన పైన అభిమానాన్ని చాటుకున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా గల్ఫ్ జనసేన కువైట్ కార్యవర్గ సభ్యులందరి నుంచి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. نرحب بالجالية الهندية في روح العطاء اللي عندهم والإحساس بالجميل ولبنك الدم الكويتي ويشكرون على ذلك. شكرا كثيرا ويعطيكم العافية. Please, Dr. Abdullah, please say a few words about our blood donation camp. First of all, we thank you, Indian people, make this celebration with the Kuwait Bank for blood, and you help the patient to give them, and that give good help for people. This because of good relation with our country and your country, and we hope for you good and future, and thank you for this all. Thank you. మనం అనుకున్న రీతి కన్నా కూడా ఈరోజు జనాలందరూ కూడా అతని పైన అభిమానంతో తండోపతండాలుగా ఇక్కడ చేశారు. ఇక్కడ మన ఎక్స్ట్రాగా స్టాఫ్ కూడా ఇక్కడ నియమించారు. అలాగే ఇక్కడ సరిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా అదాన్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అదాన్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ కూడా. కాబట్టి మనం అందరం కూడా వీళ్ళందరికీ కూడా సహకరించాలి. పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి అభిమానం, మన జనసేన పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఈ జనాలను చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అవుతుంది. ఒక పిలుపునిచ్చి ఈ విధంగా ఈ కువైట్లో వచ్చి మనం ఎంతో సంపాదించుకున్నాం. ఈ కువైట్కి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిలుపునిస్తే ఈరోజు ఆయన పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అలాగే ఒక సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో కావచ్చు, ఈరోజు అటు వీర మహిళలు కావచ్చు, అలాగే కూటమి నాయకులు కావచ్చు, జన సైనికులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చి ముందు నుంచి కూడా మనకు దీనికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మన డాక్టర్ అబ్దుల్లా గారు, ఖాళీద్ యూసుఫ్ అల్ ముతైరి గారు, మన ముతైరి గారు మనకు వీడియో బయట కూడా ఇచ్చి అందరూ కూడా రాండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మనందరినీ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు.